మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో మరో ట్విస్ట్. రాహుల్ బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. జూబ్లీహిల్స్ 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసు రీఓపెన్ చేయనున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పంజగుట్ట కేసు మాదిరిగానే జూబ్లీహిల్స్ కేసులోనూ రాహుల్ను ఆనాడు పోలీసులు తప్పించారు. ప్రమాదం తర్వాత తనకు బదులు వేరే వ్యక్తిని రాహుల్ డ్రైవర్ గా పంపారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ సైతం దాఖలు చేశారు. అందులో కూడా రాహుల్ ను తప్పించే ప్రయత్నం చేశారు అప్పటి పోలీసులు. 2022 మార్చిలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు ప్రమాదంలో నెలల చిన్నారి మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. కేసు రీఓపెన్ చేశాక బాధితుల స్టేట్మెంట్స్ ను మరోసారి పోలీసులు రికార్డ్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. అయితే రాహుల్ ను తప్పించడానికి గత ప్రభుత్వంలో ఉన్న పోలీసులు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పోలీసులు అతని పైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? కేసు రీఓపెన్ చేసిన నేపథ్యంలో ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది? ప్రజాభవన్ రోడ్డు ప్రమాదం కేసులో రహీల్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. అయితే 2 రోజుల క్రితమే నాంపల్లి కోర్టు రహీల్ కి బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదల కావడం జరిగింది. దీన్నే ఇప్పుడు రహీం బెయిల్ ను రద్దు చేయాలని చెప్పేసి కూడా పంజగుట్ట పోలీసులు హైకోర్టుకు వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. సోమవారం రోజు పిటిషన్ కూడా వేయబోతున్నారు. ఇది ఇలా ఉండగా జూబ్లీహిల్స్ లో 2022లో జరిగిన ప్రమాదంలో రహీల్ ను అప్పటి పోలీసులు కూడా ఇదే విధంగా తప్పించారని చెప్పేసి దర్యాప్తులో తేలింది. ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుంది. బాధితులు అప్పుడు ఒక చిన్నారి చనిపోవడం జరిగింది. చనిపోయిన కేసులో కూడా రహీల్ తన డ్రైవర్ ని ఈ కేసులో పెట్టేసి తాను ఆ కేసును తప్పించుకున్నట్టు ఆరోపణలు రావడంతో కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు చేయడంతో రహీలే ఆ సమయంలో కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని చెప్పేసి కూడా గుర్తించారు. ఇప్పుడు ఆ కేసును కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసులో రహీల్ ని అరెస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అప్పుడు కూడా పోలీసులు గత జూబ్లీహిల్స్ లో 2022లో ఉన్న పోలీసులు ఇతను రహీల్ ని అప్పటి ఆ అధికారం అండదండలతో ఉండడం, అదేవిధంగా షకీల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్ లో, అప్పుడు ఆయన అధికార బలం ఉపయోగించి కొడుకును తప్పించగలిగాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ కేసులో కూడా దర్యాప్తు చేసి రహీల్ ను అరెస్ట్ చేయనున్నారు. ఇంకా పరారీలోనే షకీల్ ఉన్నాడు. షకీల్ పైన కూడా ఈ పంజగుట్ట కేసులో లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అతను దుబాయ్ వెళ్ళాడు, ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు రహీల్ వచ్చాడు, లొంగిపోవడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. దీనిపైనే సోమవారం రోజు హైకోర్టులో బెయిల్ రద్దు చేయాలంటూ కూడా పంజగుట్ట పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు. థ్యాంక్ యూ సురేష్.